ఇది కొరమేండి అమ్మగారు. బాబా ముందు పొరకాయ కోసేద్దాం. ముందు పొరకాయ కోద్దాం, ఇది మదిలిపోతుంది. తోవాలి కదా లక్ష్మి. ముందు పొరకాయ కోసాను అంటే కదిలిపోతుంది కదమ్మా. దాకట్టండి ఒక్కరికాయ చేసేసి అలా ఉంచండి. తోముకొని శుభ్రంగా అప్పుడు కోసుకుంటాను. శుభ్రంగా తోవాలి, పొలుసు ఉండకూడదు. కొరమేను ఫ్రైకి ఇగిరికి సూపర్ ఉంటుందండి. బతికిన కొరమేను, బతికిన కొరమేనులేండి సూపర్ ఉంటుంది. రుచి రుచి సూపర్. అయితే రేపు 2 రోజులు బతుకుంటాయండి. తేలికైపోతుంది. కానీ తేలికైపోతే కానీ రుచి ఉండదండి. మన బాతులు ఉన్న శాతం దీనికి తేడా ఉంటుంది. ఎల్లుపు ఫ్రెండ్స్, కొరమేనులు 2 కొరమేనులు తీసుకున్నాను. 2 కొరమేనులు 1500, 2 కేజీలు ఉంటాయి. ఇది బాబోయ్ చాలా జిగురుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఉప్పేసి 3 సార్లు అన్న తర్వాత కడుగుతున్నాను. అలా శుభ్రంగా కడుక్కోవాలి. కొరమేను చాలా రేటు కూడా ఫ్రెండ్స్. వండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది బతికిన కొరమేను ఫ్రెండ్స్. చూపిస్తాను ఫ్రెండ్స్, వీడియో పెడతాను. వీడియోలో బతికినవి ఇవి. బతికిన కొరమేనులు 2 1500, 2 కేజీలు ఉంటాయి. అని మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. బతికిన కొరమేనులు వండుకొని తింటే అబ్బా అబ్బా. కొరమేనుల కూరకి రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ధనియాల పొడి వేసాను, 1.5 వేసాను. జీలకర్ర 1/2 స్పూన్ వేసాను. జీలకర్ర 1/2 స్పూన్ వేసాను. మిరియాల పొడి కొద్దిగా వేసాను. 1.5 కారం వేసాను ఫ్రెండ్స్. ఉప్పు వేసుకుందాం. కావాలి కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసి కలిపి పెడితే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. మంచి టేస్ట్ వచ్చేది అనమాట వండితే. కొరమేను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కూర. కలిపేసాను ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెడదాం ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు బతికిన కొర్రమేనుల్లో మామిడికాయ వేసి వండుతాను. చూడండి పెట్టి ఆయిల్ వేసాను. ఉల్లిపాయ వేస్తున్నాను. ఉల్లిపాయలు వేస్తాను. చెక్క మగ్గ వేస్తున్నాను. బాగా మగ్గాలి ఫ్రెండ్స్. బాగా మగ్గితేనే కర్రీ బాగుంటుంది.
మూత పెడుతున్నాను ఫ్రెండ్స్. అందులో వేసాను ఫ్రెండ్స్. ముందు కొంచెం చేపలు వేసి కలిపాను, అందుకే తక్కువ వేసాను. కొంచెం పసుపు ఉంటుంది, ముక్కల్లో వేసి కలిపాను ఎక్కువ, అందుకని తక్కువ వేస్తున్నాను. ఒక 2 ముక్కలు కొబ్బరి మిక్సీ చేసేస్తున్నాను. కొంచెం వేగిలా చేద్దాం. సాల్ట్ వేస్తున్నాను, కల్లుప్పు వేసుకుంటాను. ఆయిల్ పైకి వచ్చే వరకు మాట్లాడదాం. కొరమేను చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోలో కూడా, బతికిన కొరమేను తీసుకున్నాను. ఇప్పుడు మామిడికాయ వేసి దగ్గరగా వండుతాను అన్నమాట ఫ్రెండ్స్. మామిడికాయ దగ్గరగా వండుతాను. ఫ్రెండ్స్ కొర్రమీను, బ్రతికిన కొర్రమీను. ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్, కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాను, అందుకు అలా ఉన్నాను. ఈ కొరమేను కదా ఫ్రెండ్స్, ఇడిపోవు, మెత్త ఇడిపోదు, చాలా గట్టిగా ఉంటాయి. మీరు చేప ఎలా గట్టి పెట్టి ఎలా తిప్పేసినా సరే ముక్క చక్కగా అలాగా ఉంటుంది. ఒకసారి మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్, నీళ్ళు పోసేసుకుందాం.
కలపచ్చు ఫ్రెండ్స్, ఉప్పు పడవు, చాలా గట్టిగా ఉంటాయి. కొరమైన అంటేనే గట్టిగా ఉంటుంది, టేస్ట్ మరి సూపర్గా ఉంటుంది. పెట్టేద్దాం ఫ్రెండ్స్, ఒక 20 నిమిషాలు ఉడకేద్దాం. పచ్చిమిరపకాయలు వేసాం ఫ్రెండ్స్, ముందుగా అయితే కూరలో కలిసిపోతాయని ఇప్పుడు వేసాను. అలాగే మామిడికాయలు కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మామిడికాయ ముక్కలు వేసాం కదా, ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. కొరమేని మామిడికాయ అయిపోయింది, కొత్తిమీర వేద్దాం. మంచి గుమ్మగుమ్మలాడుతూ ఉంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్ కొర్రమీని మామిడికాయ కర్రీ అయిపోయింది. మీరు కూడా ఇలా తయారు చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి. అలాగే మీకు ఈ కర్రీ తయారు చేసే విధానం కావాలంటే SDV సాయి ఛానల్ అని ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి, మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది.